యూకేలో ఐఎల్ఆర్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అసలు యాక్చువల్‌గా ఒక దగ్గర దగ్గర ఈ రీసెంట్ 6-8 మంత్స్ నుంచి అయితే చాలామంది ప్రశాంతంగా ఉండట్లేదు. అంటే ఇండియా ఎళ్ళిపోవాలా? ఇక్కడ ఉండాలా? అనే డెసిషన్ తీసుకోలేక చాలామంది సతమతమవుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు సడెన్‌గా ఉన్నట్టుండి 10 ఇయర్స్ ఐఎల్ఆర్ చేశారనుకోండి. సో, ఇప్పుడు ఇన్ని రోజులు ఉండి ఆ నెక్స్ట్ ఇంకా 5 ఇయర్స్ కంపెనీస్ చూసుకుంటే కంపెనీస్ టెన్షన్ పడుతున్నాయి. కంపెనీస్ ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళకి ఏమేమైతే ఫీజులు అవి ఇవి కట్టారో మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ 5 సంవత్సరాలు కట్టాలి. వీసా ఎక్స్టెన్షన్‌కి వెళ్ళినప్పుడు అలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. డిపెండెంట్లతో సహా ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి అప్లికేషన్ ఫామ్ ఖర్చులు, ఐహెచ్ఎస్ ఫీజులు ఇవన్నీ కంపెనీస్ పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైము ఈ స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇట్లా చాలామంది కూడా ఒక టెన్షన్ తోటి ఉన్నారనమాట. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటయ్యా అంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు దీంట్లో. అంటే వాళ్ళు ఇది 10 ఇయర్స్ చెయ్యొద్దు అని చెప్పలేదు. కానీ వాళ్ళు ఏంటంటే అన్‌లాఫుల్ అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారనమాట. ఎందుకు అన్‌లాఫుల్ అంటే యాక్చువల్‌గా ఈ కంట్రీకి ఎవరైనా ఒక పర్టిక్యులర్ వీసా మీద వచ్చినప్పుడు ఒక 5 ఇయర్స్ స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఈ కంట్రీని నమ్మి వస్తారు. ఎందుకు వస్తారు అంటే 5 ఇయర్స్ తర్వాత మీరు పీఆర్ తెచ్చుకోవచ్చు. పీఆర్ తెచ్చుకొని ఈ కంట్రీలో ఇంకా మీరు సెటిల్ అయిపోవచ్చు. మీ లైఫ్ బాగుంటుంది అని అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళని మనం మోసం చేసినట్టే కదా. సో సేమ్ ఆర్గ్యుమెంట్ ఒకప్పుడు హైలీ స్కిల్డ్ మైగ్రేషన్ వీసాకి కోర్ట్ అలానే చెప్పిందనమాట. ఏంటి అంటే మీరు వాళ్ళకి 4 ఇయర్స్‌లో 5 ఇయర్స్‌లోనో పీఆర్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చారు. 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ చేశారు. మరి వాళ్ళు 1 ఇయర్ వెయిట్ చేయాలి కదా. మీరు అప్పుడు ఎందుకు అలా చెప్పారు? మరి ఇప్పుడు ఎందుకు వెయిట్ చేయమంటున్నారు అని రెట్రోయాక్టివ్లీ అనేది అప్పుడు అప్లికబుల్ కాదు అనేసి చెప్పడం వల్ల ఏంటంటే ఆ కేసు వాళ్ళు గెలిచి అందరూ కూడా అప్పుడు 4 ఇయర్స్‌కే పీఆర్ అనేది అప్లై చేసుకున్నారనమాట. సో ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన దేశానికి వాళ్ళు వచ్చి చాలామంది కూడా అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఏముంది వాదన అంటే చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఒక కేర్ వర్కర్ వీసా మీద దగ్గర దగ్గర ఒక 1.6 మిలియన్ మందో ఎంతమందో ఇప్పుడు ఈ ఐఎల్ఆర్ రూట్లో ఉన్నారనమాట. మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఐఎల్ఆర్ ఇచ్చారంటే వాళ్ళు ఏం చేస్తారు? పబ్లిక్ ఫండ్స్‌కి యాక్సెసిబుల్ అవుతారు. ఒకసారి పబ్లిక్ ఫండ్స్‌కి యాక్సెసిబుల్ ఐఎల్ఆర్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ 2 ఇయర్స్‌కో 1 ఇయర్‌కో ఆ పాస్‌పోర్ట్ అనేది వస్తది. పాస్‌పోర్ట్ వచ్చిన తర్వాత ఏమవుతదంటే వీళ్ళు బెనిఫిట్స్ అనేవి క్లెయిమ్ చేసుకుంటారనమాట. ఇన్ని రోజులు ఒకవేళ వీళ్ళు ఉద్యోగము ఉండి ట్యాక్స్‌లు అవి ఇవి కట్టి మెయింటైన్ చేసినా మళ్ళీ ఇప్పుడు తర్వాత ఒక్కసారి ఎప్పుడైతే పబ్లిక్ ఫండ్స్‌కి యాక్సెసిబుల్ అవుతారో అప్పుడు ఒకవేళ వీళ్ళకి జాబ్ లేకపోతే మళ్ళీ వీళ్ళని గవర్నమెంటే చూసుకోవాలి. అంటే ఇల్లు ఇవ్వటము ఇవన్నీ రూల్స్ ఉన్నాయి కదా. బెనిఫిట్ క్లెయిమ్స్ అంటారు కదా. అలాంటివి యూకేలో ఉంటాయన్నమాట. సో ఆ బెనిఫిట్ క్లెయిమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే కంట్రీకి బర్డెన్ అవుతారు. ఆల్రెడీ కంట్రీ ఒక డెట్‌లో ఉంది. డబ్బులు లేవు, బిజినెస్ లేవు, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఐఎల్ఆర్ ఇవ్వటం కరెక్ట్ కాదు అని. అట్ ద సేమ్ టైం లోకల్‌గా బాగా ఒక రకమైనటువంటి ఇదైతే జరుగుతుంది. ఇమ్మిగ్రేషన్ ప్రొటెస్ట్‌లని ఎవ్రీ వీక్ దాదాపు ఎక్కడో అక్కడ ఇమ్మిగ్రేషన్ ప్రొటెస్ట్‌లు విపరీతంగా జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఏంటంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా లేబర్ పార్టీ కొన్ని సీట్లలో ఓడిపోయింది లోకల్ ఎలక్షన్లో. సో ఇలాగా ప్రతి చోట వాళ్ళకు ఒక బ్యాక్లాష్ వస్తున్న టైంలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ రూల్ తీసుకొచ్చారు. ఈ రూల్ 10 ఇయర్స్ చేద్దాము, చేయలేదు ఇంకా చేద్దాము అనుకుని ప్రపోజల్ తెచ్చారు. సో దీని మీద లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుంది. ఏంటి అంటే డిస్కషన్ చేస్తాము, పార్లమెంట్లో డిస్కషన్ చేస్తాము. సో ఇలాగ చేసినటువంటి డిస్కషన్స్లోంచి వచ్చినటువంటి రిపోర్ట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే అందరూ పెద్ద పెద్ద హైలీ ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా దీంట్లో. మన దగ్గర రాజ్యసభ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ కొంతమంది హౌస్ ఆఫ్ లార్డ్స్లో కొంతమంది వాళ్ళు హైలీ ఇంటలెక్చువల్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు కూర్చొని దీని మీద దీర్ఘంగా కొన్ని నెలల పాటు చర్చించి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఇవి ఏంటి అంటే వాళ్ళు మన మీద నమ్మకంతో ఈ దేశం వచ్చారు. సో కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి ఇప్పటికిప్పుడు వాళ్ళకి పీఆర్ ఇయ్యము అని చెప్పేస్తే అది అన్‌లాఫుల్ కదా, అనెథికల్ కదా. మన రూల్స్‌కి మనం చెప్పిన మాటకి మన మాట మనం తప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే కొత్త ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు. 7 ఇయర్స్‌లో 6 ప్రైమ్ మినిస్టర్స్ మారారనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే వీళ్ళు బ్రెగ్జిట్‌లోంచి బయటకు వచ్చారో ఆ తర్వాత ఈ కంట్రీకి ఒక రూట్ అనేది లేకుండా పోయింది. ఒక ప్లానింగ్ అనేది లేకుండా పోయింది. సో ఓన్లీ పాలిటిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తూ సో ఇదంతా ఇక డిఫరెంట్ సబ్జెక్టు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎల్ఆర్‌కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ప్రస్తుతానికి ఏంటి అంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ వాళ్ళు ఏంటంటే ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. ఆ రిపోర్ట్లో డీటెయిల్డ్గా అన్నీ చెప్పారనమాట. ఈ రూల్స్ ప్రకారం ఇది అన్‌లాఫులు. సో మీరు చేయడానికి వీల్లేదు. కానీ వాళ్ళు గవర్నమెంట్‌ని చెయ్యొద్దు అని చెప్పలేదు, చెయ్యి అని చెప్పలేదు. కానీ ఈ రిపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే
రేపు పొద్దున వీళ్ళ మాట వినకుండా గవర్నమెంట్ కనుక 10 ఇయర్స్కి చేసింది అంటే అప్పుడు ఎవరైనా మళ్ళీ కోర్టులో కేసు వేసేటువంటి ఛాన్స్ ఉంది. కోర్టులో కేసు వేసినప్పుడు ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అటాచ్ చేస్తారు. ఇక ఆల్రెడీ వీళ్ళు చెప్పారు, ఇలా చెప్పారు కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ దీని ప్రకారము వీళ్ళకి ఇట్లా అన్యాయం జరుగుతుంది. సో వాళ్ళు 5 సంవత్సరాలు మనల్ని నమ్ముకొని ఉన్నారు అని చెప్పేసి అక్కడ కూడా ఆర్గ్యుమెంట్లు జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది కోర్టులో. మొత్తానికైతే ఇప్పుడు ఈ కమిటీ అయితే మాత్రం దీనికి మేమైతే సపోర్ట్ చేయము అని చెప్పేసి క్లియర్గా చెప్పారనమాట. దానికి సంబంధించిన రిపోర్ట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు ఎవరైనా వెళ్ళి చూస్తానంటే చూసుకోండి. అయితే ఇప్పుడు మరి గవర్నమెంట్ పెంచుతుందా పెంచదా అనేది ఇప్పుడు డెసిషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఖచ్చితంగా వీళ్ళు ఒక 2-3 నెలల్లో డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ప్రైమ్ మినిస్టర్ కూడా యాండీ బర్నేమో దీనికి జనరల్గా ఇమ్మిగ్రేషన్ వాళ్ళకి ఈ పర్టికులర్ 10 ఇయర్స్ రూల్కి ఇంతకుముందు ఆయన సపోర్ట్ చేయలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఇదే సేమ్ ఎవరైనా సరే చెప్పేది ఏంటంటే ఈ అన్లాఫులు, అనెతికలు, మోరల్ గ్రౌండ్స్లో ఇలాంటిది కరెక్ట్ కాదు, మనల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు అని చెప్పి. బట్ మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లోకి వచ్చిన తర్వాత మరి ఆయన డెసిషన్ ఎలా తీసుకుంటాడు ఏంటి అనేది అది డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడైనా ఎలా ఉంటాయంటే పర్సనల్గా ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ మాట్లాడేది వేరు, పార్టీ పరంగా డెసిషన్ తీసుకోవటం వేరు, ప్లస్ నెక్స్ట్ ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు అసలు మనం గెలవా అని ఆలోచించడం వేరు. దీంట్లో 100 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకేలా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 10 ఇయర్స్ చేద్దాము అని చెప్పి షబానా మహమూద్ కనుక చెప్పితే మరి మిగిలిన ఎంపీలు సపోర్ట్ చేస్తారా చేయరా? మరి ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు కదా, వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండదు. సో ఇలా ఎవరి సపోర్ట్ లేకుండా డెసిషన్ తీసుకుంటే అది నిలుస్తుందా నిలవదా? సో ఇలాంటివన్నీ రాజకీయాల కారణాలు అయితే చాలా ఉన్నాయి. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రస్తుతానికి ఎవరైనా సరే ఐఎల్ఆర్ అప్లై చేసుకునే వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. దెర్ ఈజ్ నో చేంజ్ అనమాట. అయితే ఒక చిన్న పెద్ద డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఎవరెవరైతే కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారో జనరల్గా చాలా మొన్నదాకా ఉన్నటువంటిది ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ కనుక ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి లోకల్ ఫీజు అప్లై అవుతుందని అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ ఇయర్ తెలిసింది ఏంటి అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఈ ఇయర్ ఎక్కువ మంది యూనివర్సిటీకి వెళ్ళేటప్పటికి అర్థమైంది ఏంటి అంటే ఒకవేళ మీరు కనుక వీసా మీద ఉండి నెక్స్ట్ ఇయర్ మీకు ఐఎల్ఆర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఈ ఇయర్ మీ పిల్లలు యూనివర్సిటీకి వెళ్తున్నారు, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓకే ఒక 1 ఇయరే కదా మనం ఇంటర్నేషనల్ ఫీజు కట్టేద్దాము, ఎందుకంటే వీళ్ళు 3 ఇయర్స్ ఇక్కడ ఉన్న వీసా మీద ఉన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ ఫీజు అప్లికబుల్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఇయర్ మనకు ఐఎల్ఆర్ వస్తుంది కదా, అమ్మయ్య లోకల్ ఫీజు కట్టేసుకోవచ్చులే, ప్రాబ్లం ఏం లేదు అని అనుకుంటే అది పాసిబిలిటీ లేదనమాట. మీరు ఫస్ట్ ఇయర్ లోకల్ ఫీజుతో స్టార్ట్ అయితే 3 ఇయర్స్ లోకల్ ఫీజే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మీరు ఇంటర్నేషనల్ ఫీజుతో స్టార్ట్ అయితే మీకు నెక్స్ట్ ఇయర్ ఐఎల్ఆర్ వచ్చినా సరే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫీజులోకి వెళ్ళిపోతారు. ఆ 2 ఇయర్స్ కూడా ఇంటర్నేషనల్ ఫీజే కట్టాల్సి వస్తుంది. ఒకవేళ బీటెక్ అయితే 4 ఇయర్స్ ఇంటర్నేషనల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మీకు ఐఎల్ఆర్ వచ్చే లోపు కనుక వాళ్ళు 18 ఇయర్స్ దాటారంటే మళ్ళీ అవి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. పిల్లలు 18 ఇయర్స్ ఉన్న లోపే ఐఎల్ఆర్ అప్లై చేసుకోవటం బెటర్ అనమాట. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్ న్యూస్ అనమాట. 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి చాలామంది బాధపడుతున్నారు, వాళ్ళకి మాత్రం ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.